మనిషి వేల సంవత్సరాల క్రితం ఎలా జీవించాడో తెలుసుకోవడానికి మనకు సహాయం చేసే ముఖ్యమైన విషయాల్లో ఒకటి. అదే ప్రాచీన నిర్మాణాలు, అద్భుతమైన కట్టడాలు. ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో కూడా మనుషులు అసాధారణమైన నిర్మాణాలు నిర్మించారు. ఇప్పుడు అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన నిర్మాణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. నెంబర్ 1, ఈజిప్ట్ పిరమిడ్. ఈ పిరమిడ్స్ దాదాపు 4500 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. కొన్ని లక్షల రాళ్లతో వీటిని నిర్మించారు. ఒక్కొక్క రాయ దాదాపు టన్నుల్లో బరువు ఉంటుంది. అంత బరువున్న ఆ రాళ్లను ఎడారి మధ్యలోకి ఎలా తీసుకువచ్చారో ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఈ పిరమిడ్స్ ఆకారం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. 4 వైపులా దాదాపు సమానమైన కొలతలతో ఉంటాయి. అప్పుడు టెక్నాలజీ లేదు కదా, ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కట్టారు అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ పిరమిడ్ లోపల గదులు, మార్గాలు కూడా ఉన్నాయి. ఇవి అప్పట్లో రాజులు సమాధులుగా నిర్మించారని భావిస్తున్నారు. ఇంత భారీ నిర్మాణం వేల సంవత్సరాల తర్వాత కూడా ఇంత బలంగా నిలబడటం ఒక అద్భుతమే అని చెప్పుకోవాలి. నెంబర్ 2, స్టోన్ హెంజ్. ఇది ఇంగ్లాండ్ లో కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఇంకా పురాతనమైన చారిత్రక కట్టడాల్లో ఒకటి. ఈ నిర్మాణం సుమారు 5000 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయని అంచనా. అంటే ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ కంటే కూడా ఇవి పురాతనమైనది. ఇక్కడ ఉన్న కొన్ని రాళ్ళైతే 200 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ రాళ్లు 20 టన్నుల వరకు బరువు ఉంటాయి. ఆ కాలంలో వీటిని ఎలా కదిలించారో ఒక పెద్ద ప్రశ్న. ఈ నిర్మాణం సూర్యోదయం, సూర్యాస్తమయం దిశలతో సంబంధం ఉందని చెప్తారు. అందుకే ఇది ఖగోళ పరిశీలన కోసం ఉపయోగించేవారని కొంతమంది భావిస్తారు. ఇది వేల సంవత్సరాలుగా నిలబడి ఉంది. స్టోన్ హెంజ్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిర్మాణంలో ఒకటి. నెంబర్ 3, మాచు పిచ్చు. పేరు వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. పర్వతాల మధ్యలో ఉన్న ఈ నగరం ఇంజనీరింగ్ లో ఒక అద్భుతం. రాళ్లను సిమెంట్ లేకుండా అమర్చినా అవి బలంగా ఉన్నాయి. ప్రతి రాయి మరో రాయికి సరిగ్గా సరిపోతుంది. ఎన్ని భూకంపాలు వచ్చినా సరే ఈ నగరానికి ఏమీ కాలేదు. అప్పటి మనుషులు కూడా చాలా తెలివిగా రూపొందించారు. పర్వతాలపై నగరాన్ని నిర్మించడం అప్పటి ప్రజలు నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఇది ఇంకా నాగరికత గొప్పదనానికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ద ఈస్టర్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో వందలాది భారీ రాతి విగ్రహాలు ఉన్నాయి. వాటిని మోయ్ అని పిలుస్తారు. కొన్ని విగ్రహాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎలా తీసుకువెళ్లారో ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. వీటిని 1100 నుండి 1650 మధ్య కాలంలో ప్రాచీన ప్రజలు వీటిని చెక్కారు. ఇక్కడ సుమారు 900 నుండి 1000 విగ్రహాలు ఉన్నాయి. ఇవి 13 అడుగులు ఎత్తు ఉంటాయి. ఇంకా 30,000 పౌండ్లకు పైగా బరువు ఉంటాయి. ఈ విగ్రహాలు ఆ ద్వీపంలోని ప్రజల సంస్కృతిని చూపిస్తుంది. ఇవి కూడా ప్రపంచంలో అత్యంత వింత నిర్మాణాల్లో ఒకటి. నెక్స్ట్, కైలాస్ టెంపుల్. మహారాష్ట్రలోని ఏలోరా గుహల్లో ఈ ఆలయం ఉంది. ఇది 8వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కట్టడం. ఈ ఆలయాన్ని ఒకే రాయిని కట్ చేసి నిర్మించారు. సుమారు 2 లక్షల టన్నుల బరువున్న రాయిని తొలగించి ఒకే బండరాయి నుండి ఈ ఆలయాన్ని రూపొందించారు. శిల్పాలు, గోడలు అన్ని ఒకే రాయిలో ఉన్నాయి. ఈ నిర్మాణం చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టి ఉంటుంది. అప్పట్లో ఇది చేయడం ఒక అద్భుతం. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని చూడడానికి వేల సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ప్యూమా పుంకు. ఈ పేరు కూడా విచిత్రంగా ఉంది కదా. ఇక్కడున్న రాళ్ళు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ రాళ్ళను చాలా పర్ఫెక్ట్ గా కట్ చేసినట్లు కనిపిస్తాయి. కొన్ని రాళ్ళు అయితే జియోమెట్రీ ఆకారంలో కనిపిస్తాయి. ఆ కాలంలో ఇంత పర్ఫెక్ట్ గా ఈ పని ఎలా చేశారో, ఎలా చెక్కారో ఇప్పటికీ తెలియదు. ఈ నిర్మాణం చాలా పురాతనమైనది. సైంటిస్టులు ఇప్పటికీ దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇది ప్రాచీన ఇంజనీరింగ్ కి ఒక గొప్ప ఉదాహరణగా భావిస్తారు. ఇంకా చివరగా, ఈ నిర్మాణాలు మనిషి తెలివి ఎంత గొప్పదో చూపిస్తుంది. టెక్నాలజీ లేకపోయినా వారు అద్భుతమైన నిర్మాణాలు నిర్మించారు. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అదే ఈ నిర్మాణాల మిస్టరీ. భవిష్యత్తులో టెక్నాలజీ పెరిగి పరిశోధనలు పెరిగితే ఈ రహస్యాలు పూర్తిగా అర్థమవుతాయి. కానీ ఇప్పటికీ కూడా ఈ నిర్మాణాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. వీటిలో మీకు ఏది ఇంట్రెస్ట్ గా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ గా అనిపించిన ప్రతి నిర్మాణం వెనక ఉన్న రహస్యాల్ని చెప్తూ ఒక లాంగ్ వీడియో చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.